హలో అండి, ఈ వీడియోలో చికెన్ కర్రీని చూపించబోతున్నాను. మసాలాలు ఏం వేయకుండా సింపుల్ గా చేసి అయినా టేస్ట్ చాలా బాగుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా కుండలోకి కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, అలానే మీ దగ్గర మసాలా దినుసులు వేసుకోవచ్చు. నేనైతే లవంగా, చిన్న చెక్క, జాపత్రి వేసుకున్నాను. అలానే పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు సగం వరకు వేగిన తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకున్నాను. టమాటా ప్యూరీ మగ్గేటప్పుడే అందులోకి ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, సాంబార్ పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాంబార్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. నేను ఈ మసాలాస్ ఏమి యూస్ చేయడం లేదు కాబట్టి సాంబార్ పౌడర్ ని యూస్ చేస్తున్నాను. ఇది కర్రీస్ లో వేసుకునేది మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. ఇప్పుడు చికెన్ ని మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ లో నుంచి వాటర్ బయటకు వస్తున్న సమయంలో నేను పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకున్నాను. చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి తేలేదాకా మగ్గించుకోవాలండి మూత పెట్టి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటే అవకాశం ఉంది. చూడండి, చికెన్ లో నుంచి వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ సమయంలో గోరువెచ్చని నీళ్ళు కొన్ని పోసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టుగా పోసుకోండి. నేను కుండలో వండుతున్నాను కాబట్టి నార్మల్ వాటర్ కాకుండా కొంచెం వేడి నీళ్ళు పోసుకున్నాను. చికెన్ చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్ గా కొంచెం కొత్తిమీర వేసి ఉడికించుకుంటున్నాను. టేస్ట్ చూసి ఉప్పు, కారాలు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇంకంతే అండి. గ్యాస్ స్టవ్ ఆపేసి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.